మనం గతంలో ఒక అంశాన్ని పరిశీలన చేశాం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అందులో ఈ 3 శక్తులే ఈ సృష్టిని మొత్తం నడుపుతున్నవి. ఒక మనిషినే కాదు, చెట్టు, చేమ, పుట్ట, మట్టి, నీరు, గాలి, కొండ, వాగు, వంక, ప్రతిదీ ఇలా సమస్తము ఈ ప్రకృతిలో ఉన్న సకల చరాచర భూతకోటి ఈ 3 శక్తులతోటి నడుస్తుంది. అందుకనే దీన్ని త్రిశక్తి స్వరూపిణి అంటారు అమ్మవారిని. అమ్మవారిని ప్రకృతి రూపంగా మనం ఆరాధిస్తూ ఆ అమ్మవారిని 3 శక్తులతో మిళితమై ఉంది అని మనం చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మనం మాట్లాడుకున్నటువంటి అంశంలో జ్ఞానం అనేది ఒక ప్రధానమైనది. జ్ఞానం లేకపోతే సంపద లేదు. చాలామంది అంటారు జ్ఞానం గొప్పదా, సంపద గొప్పదా అని. అసలు సంపదకి విలువ వచ్చేదే జ్ఞానం ఉంటేనే. ఇది 100 రూపాయల కాగితం అనే జ్ఞానం లేకపోతే దాన్ని ఆవులు తినేస్తాయి. ఆవులు మేసినట్టు మనం కూడా ఎక్కడో పడేస్తాం, తుక్కు కాగితం కింద భావిస్తాం. ఇప్పుడు అలాగనే మనకు గతంలో 1000 రూపాయల కాగితం ఉండేది. ఆ 1000 రూపాయల కాగితం బ్యాన్ చేశారు. అంటే ఏంటి? మనందరికీ ఒక అవగాహన కల్పించారు, రేపటి నుంచి 1000 రూపాయలు చెల్లదు అని. ఇప్పుడు ఏమైపోయింది? డబ్బే కదా అది. ఎందుకు దానికి మదుపు లేదంటే మదుపు నీ మనస్సులో ఉంది, నీ బుద్ధిలో ఉంది. నీ బుద్ధి ఇస్తే దానికి మదుపు, నీ బుద్ధి లేకపోతే దానికి మదుపు లేదు. అలాగనే ఒక సామెత చెప్తూ ఉంటారు, పూర్వం రోజుల్లో కట్టెలు కొట్టుకునేవాడు అడవిలో కట్టెలు కొట్టుకుని వచ్చేటప్పుడు వాడికి ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక రాయి దొరికింది. చాలా అందమైనటువంటి ఒక రాయి, చూడ్డానికి చాలా ఆకర్షణంగా ఉంది. దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? నా భార్యకి ఇస్తానని, ఇస్తే సంతోషపడుతుందని ఇచ్చాడు. అయితే ఆవిడేం చేసింది? చాలా బాగుంది, ఉపయోగపడుతుందని చెప్పి రోజు కుంకుడుకాయలు దంచేది దాంతో. అంటే అంత అందంగా, అంత అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉండేటువంటి ఆ రాయితోటి ఆవిడ కుంకుడుకాయలు దంచేది. ఆవిడకి అదే తెలుసు, అంతే, అంతకు మించి తెలియదు. వాడికి దాని విలువ తెలియలేదు, ఈవిడికి తెలియలేదు. ఒకరోజు వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారు, ఈ పాత సామాన్లు కొనేటువంటిది వాళ్ళు వీళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు అదేదో ఆ మూలన అలా ఉందనంటే, ఇలా బాగుందని అంటే వాళ్ళు కూడా పాత సామాన్లతో పాటు లెక్క కట్టి వాడికి ఇచ్చారు. వాడు తీసుకెళ్ళాడు. వాడికి దాని విలువ పూర్తిగా తెలియదు. వాడి పాత సామాన్లంతా కూడా ఎక్కడైతే ఒక పెద్ద స్క్రాప్ షాప్లో వేస్తాడో అక్కడ వేస్తే, వాడేం చేశాడు? ఆ పాత సామాన్ల స్క్రాప్ వాడు దాన్ని తీసుకుని వాడి పేపర్ వెయిట్ కింద పెట్టుకున్నాడు. వీడేమో దాన్ని 10 పరక్కు అమ్మాడు, వాడేమో దాన్ని పేపర్ వెయిట్ కింద పెట్టాడు. ఆఖరికి ఆ స్క్రాప్ అంతా కొనుక్కుందామని ఒక మార్వాడి అతను వచ్చాడు, వ్యాపారవేత్త. కొద్దిగా తెలివితేటలు, జ్ఞానం ఉంది. వాడు చూస్తున్నాడు, ఆ రాయిని చూస్తున్నాడు. పేపర్ వెయిట్ కింద పెట్టాడు. ఇంత పుస్తకాలు, కాగితాలన్నీ పెట్టి అది ఎగిరిపోకుండా గాలికి ఒక బరువు పెట్టాడు. వాడు చూసి ఇదేంటనంటే, ఇలా పేపర్ వెయిట్ కింద వాడుతున్నాను, నచ్చింది, బాగుంది, నీకు కావాల్సింటే తీసుకో అన్నాడు. ఎంతకి ఇస్తావుంటే ఏదో ఒకటి ఇవ్వయా అని ఇచ్చేశాడు. వాడు దాన్ని తీసుకెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేసి దాన్ని సరిగ్గా కటింగ్ చేస్తే వాడు జీవితంలో ఊహించినంత ఆస్తిని, సంపదను వాడు తెచ్చిపెట్టింది వాడికి. అంటే అది ఒక వజ్రం. అంటే గమనించండి, ఒక వజ్రం అనేటువంటి దాని విలువని కట్టెలు కొట్టేవాడికి తెలియలేకపోయింది. వాడు అపురూపంగా పట్టుకొచ్చి పెళ్ళానికి ఇస్తే దానికి తెలియలేదు, అది కుంకుడుకాయలు దంచింది. అక్కడ పాత సామాన్లు కొనేవాడు పట్టుకెళ్తే వాడు పప్పు బెల్లాలకి దాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు, అందంగా ఉందని పెట్టుకున్నాడు. వాడు మళ్ళీ స్క్రాప్ షాప్ వాడు చూసి దాన్ని తీసుకుని వాడు పేపర్ వెయిట్ కింద వాడాడు. అంటే వీళ్ళెవ్వరికీ కూడా దాని యథార్థమైన విలువ బుద్ధిలో కలగలేదు. ఎవడికైతే బుద్ధిలో దాని విలువని గుర్తిస్తాడో అప్పుడే దానికి డబ్బు, మదుపు ఉంటుంది. కాబట్టి జ్ఞానము లేకపోతే ఈ సృష్టిలో దేనికి మదుపు లేదు. జ్ఞానం వల్లనే మదుపు ఉంటుంది. జ్ఞానం విహీనః పశుభిః సమానః. కాబట్టి జ్ఞానము లేకపోతే పశువుతో సమానమే. మనం ఒక ఆవు దగ్గరికి మనం 500 రూపాయలు కట్ట పట్టుకెళ్ళి పెట్టామనుకోండి, అది వాసన చూసి నోట్లో తినేస్తుంది. అది దానికి తెలియదు దీనికి 500 రూపాయలు కట్ట అంటే ఇది ఒక 50,000 రూపాయలు మదుపు. దీంతో నేను ఏదైనా కొనుక్కోవచ్చు. నాకు గడ్డి కానీ, నాకు కావలసిన ఆహారం, పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు అన్నీ నాకు కావలసినవన్నీ సమృద్ధిగా ఒక 2-3 నెలలకి సరిపడా నాకు దొరుకుతాయి, నేను మామూలుగా కొనుక్కొని తింటే అనే జ్ఞానం లేదు దానికి. ఆ గడ్డిని ఎలా తింటుందో, గడ్డిని ఎలా మేస్తుందో ఆ పశువు ఆ కట్టని కూడా అంతే, డబ్బుల కట్టని కూడా తినేస్తుంది. దానికి తెలియదు, తేడా తెలియదు. కానీ ఈ తేడాని గుర్తించగలిగేది ఒక మనిషి మాత్రమే. అందుకనే జ్ఞానం అనేది చాలా ప్రధానం ఒక మనిషికి.
ఎవరైతే జ్ఞాన కక్షలోకి ఎదుగుతూ ఉంటారో వాళ్ళకి ఈ బయట వ్యవహారంలో ప్రతిదాని మదుపు విలువలు తెలుస్తుంటాయి. కానీ ఒట్టి జ్ఞానాన్ని సంపాదించుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ జ్ఞానము క్రియారూపకంగా మారాలి. అంటే నా దగ్గర ఒక మంచి ఆలోచన వచ్చింది, కానీ ఆలోచన నాలోనే ఉండిపోయి ఆవిరైపోతే దానికి ఉపయోగం లేదు, దానికి పర్పస్ ఉండదు. కాబట్టి జ్ఞానానికి పర్పస్ ఎప్పుడంటే అది క్రియరూపం దాల్చాలి. అది క్రియరూపం దాల్చితే అది సంపద రూపంగా అదే సంపదను సృష్టిస్తుంది. ఉదాహరణకి విదేశాల్లో యాపిల్ అనేటువంటిది వాళ్ళకి విరివిగా పండేటువంటి ఫ్రూట్. మనలాగా వాళ్ళకి మామిడి పళ్ళు, జామకాయలు, నేరేడు, పనస, బొప్పాయి లేదా కమలాలు ఇలాగ అన్నీ వాళ్ళకి పండవు ఎక్కువ. కమలాలు పండితే పండొచ్చు, కొంత ఆరెంజులు పండితే పండొచ్చు, మోసంబిల్లాగా పండితే పండొచ్చు, వాళ్ళకి బత్తాయి లాంటివి. యాపిల్ పండుతాయి తప్ప, వాళ్ళకి గ్రేప్స్ వస్తాయి తప్ప మిగతావన్నీ కూడా అంత ఆషామాషిగా పండవు. మనకున్న పంటలు వాళ్ళకు ఉండవు. ఎందుకంటే మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. 365 రోజుల్లో ఇంచుమించు వాళ్ళకి ఒక 200 రోజులు, 250 రోజులు మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. కాబట్టి ఆ మంచు కప్పు వల్ల వాళ్ళకి ఆహార ఉత్పత్తులు కానీ, ధాన్య ఉత్పత్తులు కానీ, పంట పొలాలు కానీ వాళ్ళకి సరిగ్గా ఉండవు. వాళ్ళకంతా దిగుమతులు చేసుకుని బతకాల్సిందే. అందుకే విదేశాల్లో కొన్ని దేశాలకి ఎక్కడి నుంచైనా ఆహారము, పళ్ళు, ఈ ధాన్యాలు దిగుమతులు ఆగిపోతే వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళకి దొరకవు. మళ్ళీ అక్కడున్న గడ్డి బడ్డి తినాలి, లేదా ఏ జంతువులను తినేసి బతకాలి వాళ్ళంతే. కాబట్టి సస్యశ్యామలమైనటువంటిది మనకు. అందుకనే మన భారతదేశానికి సుజలాం సుఫలాం మలయజ శీతలాం. సుఫలాం సుజలాం. మనకున్న నీటి వనరులు కానీ, మనకున్న సముద్రపు మట్టం కానీ, విస్తీర్ణం కానీ, మనకున్న భూములు కానీ, మనకున్న పంటలు కానీ, మనకు వచ్చేటువంటి ఫలాలు కానీ, ధాన్యాలు కానీ, పువ్వులు కానీ, పళ్ళు కానీ, కాయలు కానీ ఈ భూమండలంలో ఏ దేశానికి అంత గొప్ప అవకాశం లేదు. ఈవెన్ పాకిస్తాన్కు మనకు పక్కనే ఉంది, దానికి లేదు. శ్రీలంక మనకు పక్కనే ఉంది, దానికి లేదు. ఎందుకనంటే అవన్నీ మన ఆసియా ఖండంలో ఉన్నవే. చైనాకి లేదు, సింగపూర్, మలేషియా ఏ దేశానికి లేదు. ఒక్క భారతదేశానికే సుభిక్షమైనటువంటి ఒక స్థితి ఉంది. కానీ మన దౌర్భాగ్యం, మన దురదృష్టం, మన నాయకులు వేటిని గమనించలేకపోతున్నారు. పాడుతున్నారు సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం అని. ఊరికినే వాళ్ళు వందే మాతరం పాడుతారు తప్ప దాంట్లో అర్థం గుర్తించట్లేదు. ఇక్కడ ప్రతి అంశము కూడా దైవీకమైన అంశం. ఇక్కడ మనం పరిపూర్ణంగా బ్రతకగలిగేటువంటి మానవుడు పరిపూర్ణంగా బ్రతకగలిగే అవకాశం ఒక్క భారత భూమి మీదనే ఉంది, ఇంకెక్కడా లేదు. ఎండాకాలానికి ఎండాకాలం, చలికాలానికి చలికాలం, వానాకాలానికి వానాకాలం. ఇక్కడ అన్నీ మనం కనుక భారతీయ సంస్కృతి, ప్రాచీనమైన భారతీయ సంస్కృతి విధానంలో కనుక మనం బ్రతకడం మొదలు పెడితే ఈ భూమి కంటే గొప్పదేది లేదు. అందుకని నేను ఒక చిన్న విషయం మీ ముందు పెడతాను. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ అనేటువంటి ఒక మేధావి, ఆయన ఏం చేశాడంటే, ఆయన తన యొక్క మనస్సులో ఈ సెల్ ఫోన్లు వచ్చినటువంటి తరుణంలో, అప్పట్లో మనకు మోటరోలా అని ఒకటి ఉండేది, ఇలా పొడవుగా పైన యాంటీనా ఉండి వచ్చేది. తర్వాత అది కట్ అయ్యి తర్వాత నోకియా ఫోన్లు, ఇలా రకరకాలుగా ఫోన్లు వచ్చాయి. అందులో ఏంటంటే మనం ప్రెస్ చేసుకునే వాళ్ళం బటన్. స్టీవ్ జాబ్స్ అన్నటువంటి వ్యక్తి, ఆలోచన మేధావి, ఏం చేశాడంటే అసలు చేత్తో ఏది నొక్కకుండా జస్ట్ టచ్ బటన్, అంటే ఊరికి టచ్ చేస్తే నాకు అన్నీ ఓపెన్ అయిపోవాలి, దాన్ని సింప్లిఫై చేయాలి, దాన్ని ఇంకా క్లాస్గా చేయాలి అనే ఒక ఆలోచన తనలో పుట్టింది. డిజైన్ చేసుకున్నాడు దానికి. మొత్తం ఆ సాఫ్ట్వేర్ అంతా ఎలా చేయాలి, దాంట్లో మనకు హార్డ్వేర్ ఎలా ఉండాలి, ఆ పరికరం చూడడానికి ఎలా ఉండాలి, నాజూక్గా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. ఒక సెల్ ఫోన్ ఒకటి చేతిలో ఉందనంటే ఆ బ్రాండ్కి ఆ ఫోన్ నా చేతిలో ఉందనంటే నన్ను అందరూ గొప్పగా చూడాలి అనుకునేలాగా తను గొప్పగా చిత్రీకరణ చేశాడు లోపల మనస్సులో. దాన్ని అలాగ లోపల ఆలోచన చేసి అతను దాన్ని ఏమి ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, ఈరోజు యాపిల్ ఫోన్ లేదు మనకు. ఈరోజు యాపిల్ ఫోన్ అనేది ఉందనంటే, ప్రపంచాన్ని ఏలుతుంది అని అంటే, ఆండ్రాయిడ్ ఫోన్ ఒక పక్క ఉన్న యాపిల్కి యాపిల్ అనేటువంటి ఒక బ్రాండ్, అది ఇంక అసలు రెండో ఫోన్ దానికి సమానమైనటువంటి సమాంతరమైనటువంటి స్థాయిలో అమ్ముడు కావట్లేదు. యాపిల్ అనేది ఈరోజు ఒక పెద్ద బ్రాండ్ అయిపోయింది ప్రపంచంలో. నేను దాని గురించి ఆలోచించాను, ఎలా చేశాడు ఆయన, ఎలా సక్సెస్ అయ్యాడని. మీరు బాగా గమనించండి. ఆయనకి బుద్ధిలో ఈ ఆలోచన పుట్టింది, నేను తయారు చేయబోయే వస్తువు ఈ ప్రపంచంలో
ఏ మనిషి అయినా తన చేతిలో ఉంటే గర్వంగా ఫీల్ అవ్వాలి. ఈ వస్తువు నా చేతిలో ఉంది, ఈ ఫోన్ నా చేతిలో ఉంది, యాపిల్ ఫోన్ వాడుతున్నానంటే ప్రైడ్గా చెప్పుకోగలగాలి. నెంబర్ 1. నెంబర్ 2, యాపిల్ ఫోన్ అనేటువంటిది చూడ్డానికి కూడా స్లీక్గా అందంగా ఉంటుంది. మూడోది, దాని అప్రోచ్ కూడా ఒక్కసారి యాపిల్ ఫోన్కి కనుక అలవాటు పడితే మిగతా ఫోన్లు వాడలేని పరిస్థితికి వెళతాం. అంత యూజర్ ఫ్రెండ్లీగా అయిపోతుంది. అది ఎక్కువ ఉండదు, ఆండ్రాయిడ్ అంత ఫెసిలిటీస్ ఉండదు, కానీ ఉన్న ఫెసిలిటీస్ ఒక మనిషికి ఎంత కావాలో అంత సరిపడ్డంత ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ చేస్తూ ఇస్తున్నారు. కానీ చాలా అద్భుతమైనటువంటి పరికరంగా పేర్కొనబడింది. ఈరోజు మొబైల్స్లో వన్ ఆఫ్ ది యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ ఏంటంటే యాపిల్ ఫోన్ కింద చెప్తారు అందరు. దాంట్లో ఫేస్ టైమ్ అనేటువంటిది కూడా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ ఫీచర్. అది చాలా పెద్ద ఫీచర్. అది సో నేను దాని గురించి బాగా ఆలోచిస్తున్నప్పుడు స్టీవ్ జాబ్స్ అనేటువంటి వ్యక్తి దాని గురించి ఆలోచన చేసి మర్చిపోయి ఉంటే లేదా వదిలేసి ఉంటే ఈరోజు మనందరి చేతుల్లో యాపిల్ ఫోన్ అనేది లేదు. కాబట్టి ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు, క్రియాశక్తి. అయితే దాన్ని మార్కెటింగ్ ఎలా చేశాడు, దానికి యాపిల్ అని ఎందుకు పేరు పెట్టాడంటే, మనకు కొన్ని దేశాలు మినహా మిగతా దేశాలన్నిట్లో కూడా వాళ్ళకి గౌరవప్రదంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా పట్టుకెళ్ళడానికి, లేదా ఎవరైనా ఇంటికి వెళితే తీసుకెళ్ళడానికి, మార్కెట్కి వెళ్తే కొనేది ముందు యాపిల్ అనేది ఫ్రూట్. వాళ్ళకి ఫుడ్ తింటావా అని అడగరు, హ్యావ్ యాన్ యాపిల్ అంటారు. అంటే యాపిల్ ఏ డే కీప్స్ ఏ డాక్టర్ అవే అని ఒక సామెత కూడా ఉంది ఇంగ్లీష్లో. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ని దూరంగా పెట్టొచ్చని, కానీ వాళ్ళు పెట్టుకునేది. కానీ యాపిల్ కంటే 100 రెట్లు తలతనినటువంటి మహాశక్తి, మహా ఔషధం, మహా దివ్యమైనటువంటిది మన అమృత్ అంటాం మనం, అంటే జామ పండు. ఒక జామకాయలో యాపిల్ కంటే 20 రెట్లో, 30 రెట్లో, 100 రెట్లో కూడా అద్భుతమైన విలువలు జామకాయలు ఉన్నాయి, మనం పట్టించుకోం. దీన్ని ఏమంటారంటే వాళ్ళు కావాలని తెల్లవాళ్ళు వచ్చి మనల్ని పరిపాలించినప్పుడు యాపిల్ ఈజ్ ఎ ప్రైమ్ థింగ్, అది చాలా ప్రిస్టేజియస్, ఇదేమో పూర్ మ్యాన్స్ యాపిల్ అని అంటారు వాళ్ళు. చాలా తప్పుడు పదం అది. అసలు జామ పండు జామకాయకి సమంగా యాపిల్ ఎక్కడా నిలబడలేదు దాని విలువల్లో. మనం జామకాయలు మనం పట్టించుకోం, మనం కూడా యాపిల్ అని ఎగబాగుతుంటాం. తినడానికి టేస్ట్ కొద్దిగా అది బాగుండొచ్చు, కానీ జామకాయలో జామ పండులో ఉండేటువంటి శక్తి, అంతేకాదు జామ ఆకుల్ని కూడా తీసి బాగా కడిగి నీళ్లు మరిగించి జామాకులు అందులో వేసి ఆ నీళ్లు వడగట్టి టీలాగా తాగితే అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి దాంట్లో. అంటే జామకు ఉన్నటువంటి ఒగరు, జామలో ఉన్నటువంటి ఒక శక్తి మనకు తెలియట్లేదు. కానీ ప్రపంచంలో ఉండే బహుళ దేశాలన్నీ కూడా యాపిల్నే తమ ఫ్రూట్గా ఎంచుకుంటుంది, తమ ఫుడ్గా కూడా మార్చుకుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు బాగా గమనిస్తే ఆ స్టీవ్ జాబ్స్ అనేటువంటి వ్యక్తి యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉందనంటే, ఒక యాపిల్ని ప్రపంచమంతా ఆదరిస్తుంది కదా, ఆ పేరే పెట్టేస్తాననుకున్నాడు, పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. రెండోది, యాపిల్ కూడా ఎలా ఉంటుందంటే ఆ సింబల్ కూడా చూస్తే ఒక పక్క కొరికినట్టు ఉంటుంది. అంటే అతను ఏమన్నాడంటే, నేను యాపిల్ని కొరికాను, నాకు చాలా నచ్చింది, మీరు అందరూ కొరుక్కోండి అని వదిలాడనమాట. సో చిన్న ముక్క కొరికేసి ఉంటుంది యాపిల్కి ఒకవైపు చూస్తే, యాపిల్ సింబల్లో, యాపిల్ ఫోన్ సింబల్. అంటే అతని యొక్క ఆలోచన, దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు, క్రియారూపంలో పెట్టాడు, అది సంపద అయిపోయింది. ఈరోజు స్టీవ్ జాబ్స్ అన్న వ్యక్తి ప్రపంచంలో బిలియనీర్స్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. జస్ట్ ఒక ఫోన్ తోటి ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. ఆ ఫోన్ అనేది ఎక్కడ తయారైంది, ముందు బయట తయారవ్వలేదు, పేపర్ మీద గీసుకున్నాడు. పేపర్ మీద గీసుకునేదానికి ముందు ఎక్కడొచ్చింది, తన బుద్ధిలో ఆలోచన కలిగింది. కాబట్టి ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏది ఉత్పత్తి జరగాలన్నా, ఏది సృష్టి జరగాలన్నా ముందు మొట్టమొదట మన బుద్ధిలో దానికి సంకల్పాలు మెదలాలి, మన బుద్ధిలో ఆలోచనలన్నీ సమన్వయం కావాలి, మన బుద్ధిలో ఆలోచనలన్నీ ఒక సరళ రేఖ మీదకి వచ్చి అది క్రియారూపం ధరిస్తే అవన్నీ మనకు అద్భుతమైన సంపదనిస్తాయి. కాబట్టి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి అనంటే మన కోరికలను నెరవేర్చగలిగే సంపద, అది ఎలా పుడుతుందనంటే క్రియ ద్వారా. క్రియాశక్తి ఎలాగ దానికి ముందే ఉండాలి, జ్ఞానశక్తి ఉండాలి. కాబట్టి జ్ఞానం అనేది ప్రతి వ్యక్తికి ఇది చాలా మూలమైనది. జ్ఞానము లేకపోతే పశువుతో సమానం. జ్ఞానం విహీన పశుభి సమాన. అంతేకాదు మనకు జ్ఞానం లేకపోతే ఎవడేం చెప్తే మనం తలకాయ ఊపాల్సి వస్తుంది. మనకు జ్ఞానం ఉందనంటే ఎవడు చెప్పిన దాంట్లో డిస్క్రిమినేషన్ ఉంటుంది, మనకు లాజిక్ ఉంటుంది, మనం అనలైజ్ చేస్తాము, మనం దాన్ని కరెక్ట్గా డిస్క్రిమినేట్ చేస్తాం.
ఇందులో ఎంతవరకు సత్యం ఉంది, ఇందులో ఎంతవరకు అసత్యం ఉంది, ఈ చెప్పిన దాంట్లో ఎంతవరకు ఒక మోటివేషన్ అంటే అజెండా ఉంది, దీంట్లో అజెండా లేస్తుంది. ఇవన్నీ కూడా మనకు జ్ఞాన కక్షలో నిలబడితే ఇవన్నీ మనకు సాధ్యపడతాయి. కాబట్టి జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి, జ్ఞానాన్ని మనం ఎలా వృద్ధి చేసుకోవాలంటే దానికి రెండే మార్గాలు. ఒకటి, మనకు జ్ఞానాన్ని ఇవ్వగలిగే గురువుని మనం పట్టాలి. జ్ఞానము అని అంటే అర్థం ఏంటంటే ఏదో పుస్తకాల్లో ఉన్నవి మాట్లాడేసి ఆ ప్రవచనాలు చెప్పేసినంత మాత్రాన సరిపోదు. పుస్తకాల్లో ఉన్నవి చెప్పేస్తే అది కేవలం ఒక ప్రవచనం అవుతుంది, కానీ జ్ఞానం కాదు, ప్రబోధం కావాలి. ప్రవచనం కంటే ప్రబోధం కావాలి. ప్రవచనం ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఒక పుస్తకం తీసుకుని ఒక మైక్ పెట్టుకుని నేను చదువుకుంటూ పోతే మీకు అది వచ్చేస్తుంది. లేదా ఆ పుస్తకంలో ఉన్నది నేను బాగా అర్థం చేసుకుని దాన్ని మీకు మంచి ఆర్టికులేషన్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైపోతుంది, మీకు అది కమ్యూనికేట్ అయిపోతుంది. కానీ అది పుస్తకం నుంచి వచ్చిందే తప్ప మస్తకం నుంచి వచ్చింది కాదు. పుస్తకం నుంచి వచ్చేటువంటిది ఇన్ఫర్మేషన్ మాత్రమే, మస్తకం నుంచి వచ్చేదే జ్ఞానము, నాలెడ్జ్. పుస్తకం నుంచి వచ్చే ఇన్ఫర్మేషను దాన్ని ప్రవచనాల రూపంలో మనం 100 విన్నా కూడా ఆ పుస్తకాల్లో దొరుకుతాయి, మనం చదువుకోవచ్చు. కానీ మస్తకం విశేషమైనటువంటి సాధన ద్వారా, విశేషమైన అంతర్ముఖత ద్వారా, విశేషమైన లోపల అంతఃసాధన ద్వారా ఒక గురువుగా ఎవరైతే తన మస్తకం నుంచి మనకు అందిస్తుంటారో అదే జ్ఞానం. అది మన మైండ్ని, మన బ్రెయిన్ ఒక్కసారి ఆలోచింపజేస్తుంది. అదే థాట్ ప్రొవోకింగ్ ఇస్తుంది ఒక్కొక్కసారి. అలాగని పుస్తకంలో ఉండే ఇన్ఫర్మేషన్ తప్పు కాదు, తక్కువ కాదు, దాని సత్తా దానికి ఉంటుంది. కానీ దాని మీదనే ఆధారపడకుండా అదే ఊరికినే మనం కంఠస్థం పెట్టి చెప్పేయడం కాకుండా ప్రబోధం అనేది చాలా ముఖ్యం. ఒక గురువుకి ప్రబోధించేవాడు గురువు. ప్రవచనం చేయడం వల్ల గురుత్వం రాదు, ప్రవచనకారులు అవుతారు. ప్రవచనాలు ఎవరైనా చెప్పచ్చు, ఎవరైనా XYZ ఎవరైనా ప్రవచనాలు చెప్పొచ్చు. కానీ ప్రబోధం చేయడం అని అంటే ఒక అంశాన్ని తీసుకొని అనలైజ్ చేసి దాని డీటెయిల్గా దాని యొక్క అంతర్భావాన్ని గ్రహించి దాని లోతుల్ని పట్టుకుని దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిలో అవగాహన కల్పించడానికి ఏమేం వాడాలి, శృతి, యుక్తి, అనుభవము అనేటువంటి ఈ అంశాలన్నింటినీ మేళవించుకొని దాన్ని ప్రజెంట్ చేయగలగాలి. కాబట్టి మనలో జ్ఞానాన్ని పెంపొందించుకునేదానికి ఒక యోగ్యమైన గురువుని ఆశ్రయించాలి. గురువు అని అంటే నేను మీకు చెప్పాను కదా, గురువు అని అంటే ఎవరైతే తను శృతి, యుక్తి, అనుభవము, చక్కటి తార్కికత, చక్కటి సమన్వయము, సమయస్ఫూర్తి, అలాగనే సమకాలీన సందర్భము, చాలా అంశాలు పరిగణలోకి తీసుకుని ఒక వాక్యాన్ని చెప్పగలిగిన వాడే గురువు. ఎప్పుడుదో రామాయణంలోనో భారతంలోనో ఏ యుగం నాటిదో వేరే యుగంలో ఉన్నటువంటి అంశాన్ని ఇప్పుడు తీసుకొచ్చి పెడితే ఇప్పుడు సమాజం అలా లేదు కాబట్టి నేను దీన్ని కలుపుకోలేను, అలా ఉండాలంటే అలా ఉండలేను. కాబట్టి ఈ సమాజానికి ధర్మం అనే దాన్ని కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసి చెప్పగలగాలి. ఈ సమాజంలో మనం వ్యవహరిస్తున్నటువంటి తీరుకి మనం సక్సెస్ అవ్వాలంటే దాన్ని ఏ రకంగా దాంట్లో ఒక సంస్కరణ తీసుకొచ్చి చెప్పాలో చెప్పగలగాలి. కాబట్టి మనకు ఒక గురువు అనేటువంటిది అక్కడ చాలా అవసరం. ఇక రెండవది, జ్ఞానాన్ని వృద్ధి చేసుకునేదానికి మనం జస్ట్ వింటుంటాము వదిలేస్తుంటాం, అన్నీ ఆవిరైపోతుంటాయి. లైక్ నీరు బాగా కాగినటువంటి పెనం మీద నీళ్లు చల్లితే అది ఎలాగైతే సుర్రుమని ఆవిరైపోతుందో క్షణాల్లో, అలాగనే మనం వింటున్నంతసేపు బాగుంటుంది, ఆ తర్వాత ఏమిటి విన్నాము ఏమిటనంటే మన మైండ్లో గుర్తుండదు. కాబట్టి వినడం కంటే మన లోపల మననం అనేది చాలా ఇంపార్టెంట్. జ్ఞానానికి మన లోపల మనం మననం చేయాలి. విన్నాము వదిలేస్తే ఉపయోగం లేదు. విన్నది మనం లోపల మననం చేయాలి, మదించాలి. అది మనం విన్నదాన్ని మనం ఆకలింపు చేసుకుని మదించాలి, దాన్ని మననం చేసుకోవాలి. ఆ మననం చేసుకునే ప్రాసెస్లో మన బుద్ధి ఆ రాపిడికి గురయ్యి అద్భుతమైన జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎలాగైతే పెరుగులో కవ్వం పెట్టి చిలుకుతూ ఉంటే ఆ పెరుగంతా విరిగి మజ్జిగలాగా మారిపోతూ అందులో నుంచి వెన్న పుడుతుందో, అలాగనే మన బుద్ధిలో కూడా ఈ మననం చేయడం వల్ల, మధించడం వల్ల, గురువు యొక్క సాంగత్యం వల్ల మనలో అద్భుతమైనటువంటి గురు సాంగత్యము, మననము, ఇవి రెండిటి వల్ల మన మనస్సులో జ్ఞానం అనే అంశాన్ని మనం చూడొచ్చు. కాబట్టి ఆ జ్ఞానాన్ని, అది వ్యవహారమే కాదు, ఆధ్యాత్మికమే కాదు, భౌతికమే కాదు, ఆంతరంగికమే కాదు, బాహ్యమైన అంతరంగమైన, అలాగనే భౌతిక విజ్ఞానమైన లేదు ఆధ్యాత్మిక విజ్ఞానమైన,
ధర్మమైన వ్యవహారమైన ఏదైనా సరే వాటిల్లో ఆ జ్ఞానాన్ని మనం పొందగలిగితేనే మనము సంపన్నులము. జ్ఞానము లేకపోతే ఎంత సంపద ఉన్నా జ్ఞానం లేని వాడికి సంపద నిర్వీర్యమైపోతుంది. వాడు ఏం చేసుకోవాలో తెలియదు, వాడు ఏం చేస్తాడో తెలియదు, వాడు దాన్ని ఎలా పాడు చేస్తాడో తెలియదు. కాబట్టి అందుకనే మనకు ఒక సామెత ఉంది, పాత్ర ఎరిగి భిక్షం ఇవ్వాలి అని. అపాత్ర దానం చేయకూడదు, పాత్ర ఎరిగి భిక్షం ఇవ్వాలి అని. అంటే వాడు అర్హుడా కాదా నేను ఇచ్చేదానికి తెలుసుకొని ఇవ్వాలి అని చెప్తుంది. ఎందుకంటే అర్హత లేని వాడికి మనం ఏదో ఇచ్చామనుకోండి, వాడు దాన్ని చిందరవందర చేస్తారు, చండాలం చేసుకుంటాడు. కాబట్టి మనందరం కూడా ఆ జ్ఞానాన్ని పొందగలిగేటువంటి ప్రయాణము, జ్ఞానాన్ని అన్వేషించే మార్గము మనం పట్టుకొని ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి.